छोटू, मुन्ना, चंटी और तुम सब लोग भाभी सभी लोग यहाँ के जो हमारे माइनॉरिटी के भाई बहन सब लोगों को अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। మా ముఖ్య సోదరులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు కానీ లేకపోతే ఇతర నాయకులందరూ కూడా పేర్లు లేకపోతేమనుకోవద్దు. మిత్రులారా, ముఖ్యంగా ఈరోజు నెహ్రూ గారి జాయినింగ్కి నేను గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం నేను ప్రచారంలో తిరుగుతున్న సందర్భంగా ఈరోజు కుదురుతుందని చెప్పి ఈరోజు పెట్టుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడి నుంచి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పగలిగేది ఒకటే, ఎవరైతే మా యూత్ని లేదా మా బీఆర్ఎస్ పార్టీ యువకుల్ని సతాయిస్తున్నారో వాళ్ళందరికీ కూడా 3.0 రప్పరప్ప మామూలు ఉండదని చెప్తారు. ఈ అధికారము, పోలీసులు ఇవన్నీ కూడా పర్మనెంట్ కాదు. ఎప్పుడు ఇవాళ ఇటు ఉంటుంది, రేపు అటు ఉంటుంది. మా ముందు కూడా ఈ జీపులు కుయ్యి అని చాన్ తిరిగినాయి. మా వెనకాల కూడా చాలా గన్మెన్లు తిరిగిర్రు. అవన్నీ చూసిన మేము కొత్తగా పాదగాలు. ఈ పోలీసులకు కూడా అదే చెప్తున్నా నేను. ప్రత్యేకించి ఈ వేదిక మీద నుంచి ఆ వన్ టౌన్ సీఏగా చెప్తున్నా నేను, బిడ్డ ఇలా కాస్తో, లేకపోతే ఇవాళ ఈ మీటింగ్ అయింది కదా, రేపు నీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీద ఉంటుంది బిడ్డ నీ మీటింగ్. నువ్వు నీ ఎస్ఐ తప్పుడు కేసులు పెడతాం, గంజాయి ప్యాకెట్లు పెట్టి కేసులు పెడతాం, లేకపోతే అది చేస్తాం ఇది చేస్తామంటే భయపడటానికి 2 సంవత్సరాల కాలం ఐస్ క్రీమ్ గడిపోయినట్టు గడిపోయింది. ఇంకా 3 సంవత్సరాలే ఉంది. బరాబర్ రాసుకుంటాం. నీకెంత సర్వీస్ ఉందో ఏడున్నో చూసుకొని బరాబర్ నిన్ను పువ్వుల్లో పెట్టుకొని తెచ్చుకొని నీకు ఆ రోజున కూడా మళ్ళా ఇస్తాం. మనం దేనికైనా ఒక అదుపు ఉంటుంది. నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? ఓట్లు అడిగే రోజున మమ్మల్ని అరాచకం అన్నావా? ఇవాళ 2 ఏళ్ల పాటుగా ఇక్కడ అరాచకం చేస్తున్నారు ఎవరు? ఎవరు అరాచకం చేస్తున్నారు? ఎవరిని అడ్డం పెట్టుకుని అరాచకం చేస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయాలా? నువ్వు పోలీసు వాళ్ళని అరాధం పెట్టుకోనో లేదా వాళ్ళని పెట్టుకుని అరాచకం చేసి ఒక్కటిద్దరు నాయకులైతే ఇది ఖమ్మం గడ్డ. ఇందాక ఆయన చెప్పినట్టు మేమందరం కూడా పోరాటాల పురిటిగడ్డ నుంచి వచ్చిన వాళ్ళమే. మాకు పోరాటాలు తెలియక కాదు. మీరు ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇటు, అటో ఇటు పరిగెడుతుంటారు. మన జిల్లాలో ఆ మూలకో ఈ మూలకో లేకపోతే అవసరానికో. కానీ గడ్డ మీద ఉండి కొట్లాడి లాఠీ దెబ్బలు తిన్నోళ్ళం, లేదా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం, లేకపోతే కొట్లాటలు కొత్త కాదు, అన్ని చూసిన వాళ్ళమే. ఇవన్నీ చూసి ఉడతవుపులు అన్నీ చూసిన తర్వాత మీరు వచ్చి ఇవాళ మీకు ప్రజలు ఓట్లేస్తే మీరు ప్రజల దగ్గరకు రాలేరు. మీకు సమయం లేదు. మీ కొడుకులను పెట్టుకొని పరిపాలన చేసుకుంటారు. చేసుకోండి. వాళ్ళ వెనకాలని అవకాశవాదులు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని అనుభవించి వాళ్ళ వెనకాల చేరి వాళ్ళ మళ్ళీ మన కార్యకర్తల్నే మన ఇబ్బంది పెట్టి పైసాచిక ఆనందం పొందుతున్నారు. నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ పాపం వాళ్ళు ఎవరేం చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళకి అధికారం వచ్చిన పాపం వాళ్ళ దగ్గరే చేరాలి అధికారం. మళ్ళీ ఈ దొంగలే కొట్టేసారు అటుపోయి వీళ్ళ వెనకాల చేరి. ఈ అతి ఓవర్ యాక్షన్ 10 ఏళ్ళు మన వెనకాల ఉండి 5 ఏళ్ళ నుండి అనుభవించిందే ఇవాళ అక్కడ పుట్టి ముచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఎవరైనా సరే నేను చెప్తున్నా, సరే నా రెక్కల కష్టమా, కేటీఆర్ పార్టీ పుణ్యమా, ప్రజలు దీవించిర్రా, మనం చేసిన అభివృద్ధి వల్లనా వాళ్ళు గెలిచారు. నీ అవకాశం కోసం నువ్వు మారినావు పార్టీ. ఆ రోజున నన్ను మోసం చేసినావు. కానీ ఇక్కడ డివిజన్లో ఉన్న ప్రజల జోలికి వచ్చినా లేదా నా కార్యకర్తల జోలికి వచ్చినా బిడ్డ రేపు రాబోయే రోజుల్లో మళ్ళా ఏమనేది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ స్ఫూర్తి ఏందనేది తప్పకుండా చూపిస్తుంది. నిన్నన్నాడు అందుకనే కేసీఆర్ అన్ని రోజులు ఒక్క తీరు ఉండవు, మళ్ళా మారుతాయి. రాత్రి తర్వాత పగలు వస్తుంది, కష్టం తర్వాత సుఖం వస్తుంది, ప్రతిపక్షం తర్వాత అధికారం వస్తుంది. నువ్వు 10 ఏళ్ళు మేమున్నాం అధికారంలో, నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు. నీ 5 ఏళ్ల అధికారాన్ని సరిగ్గా అనుభవించుకో, జాగ్రత్త. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయాయి.
నేను అడుగుతా ఉన్నా ఇక్కడ మా అక్క చెల్లెళ్ళందరికీ దొంగ హామీలు ఇచ్చి 420 420 హామీయా దేకే 6 గ్యారంటీలని గ్యారంటీ కార్డులు వేసి నువ్వు ఇచ్చింది ఏంటయా మా అక్క చెల్లెళ్ళందరూ చెప్పాలా వచ్చిందా మహాలక్ష్మి పథకం కింద 4,000 అత్తకి 2,500 కోడలికి వచ్చినాయా చెప్పాలి हमारे बहन बोलना 2,500 आया 2 साल हो गया नहीं आया हमारे सास को 2,000 के जो पेंशन है 4,000 हो जाता बोले आया क्या वही केसीआर का 2,000 आ रहा तुम्हारे 2,500 का तो लापता है हो गया समझो शादी मुबारक लो कल्याण लक्ष्मी लो మేము తీసుకొచ్చిన చెక్కులు ఏవైతున్నాయో 1,116 సరిపోదని తులం బంగారం వచ్చిందా ఎక్కడైనా మీ మెడలో మెరుస్తుందా కాంగ్రెస్ తులం బంగారం చూద్దామంటే గ్రామ బంగారం కూడా కనపడలేదు ఎక్కడ ఇక మన ఆడపిల్లలైతే స్కూటీలే స్కూటీ ఖమ్మంలో అయితే ట్రాఫిక్ జామే అయిపోతుంది ఆడపిల్లల స్కూటీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన స్కూటీలకి మన వైరా రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అంట ఒక్క హామీ నెరవేర్చలేదు 500 రూపాయలు గ్యాస్ కొట్టిండా గ్యాస్ వస్తుందా మొత్తం అంతా కూడా గాలి గ్యాస్ మళ్ళా నువ్వు 1,050 రూపాయలు కట్టుకుంటున్నావు మొత్తం ఓట్లు వేయించుకున్నారు పోయి మా నిరుద్యోగ యువత చెప్పాలా 4,000 రూపాయలు నిరుద్యోగ డిక్లరేషన్ అని పెట్టిరు ఇచ్చిరా ఎవరికైనా 1 రూపాయి నేను అడుగుతా ఉన్నా నేను లేదు ఈ ఖమ్మం నగరంలో ఎంతమంది పేదవాళ్ళకి నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినావు నేను అడుగుతా ఉన్నాను నేను ఇచ్చినా బరాబర్ వేలాది మందికి జగాలు ఇచ్చినా వందలాది మందికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా కానీ మీరేం చేస్తున్నారు మేము ఇచ్చిన వాటిని కూల కొడుతున్నారు వెనక్కి తీసుకుంటున్నారు ఇందాక మన నాగరాజ్ చెప్పినట్టు పేదవాళ్ళ పొట్ట కొడుతున్నారు పేదవాళ్ళ పొట్ట కొట్టి చేసే అభివృద్ధి కాదు నేను చేసిన అభివృద్ధి కానీ పేదవాడి పొట్ట కొట్టి మాత్రం ఎప్పుడు అభివృద్ధి చేయలేదు పేదవాడి పొట్ట కొట్టి చేయలే పేదవాడు అక్కడ ఉంటే పేదవాడికి సంబంధించిన జాగాకి పొజిషన్ పట్టా ఇచ్చి దాని తర్వాత జియో ఇచ్చి పట్టా ఇచ్చినాం దాంట్లో నేను నువ్వు ఇల్లు కట్టుకుంటానంటే గృహలక్ష్మి పథకం కింద నేను శాంక్షన్ చేసిన కానీ నువ్వేం చేస్తున్నావు ఇవాళ పువ్వాడ అజయ్ని మరిపించాలా కేసీఆర్ని మరిపించాలా అంటే నువ్వు మళ్ళా నువ్వు వేసుకున్న బోర్డులన్నీ కూడా మన ప్రభుత్వంలో చేసిన పనులే తప్పే నువ్వు వెలుగుమట్ల పార్క్ నువ్వు తెచ్చినవారా కేసీఆర్ అధికారంలో తెచ్చిన వెలుగుమట్లకి ఇలా బోర్డు ఇచ్చి వస్తుంటే అక్కడ బోర్డు కనపడదు వెలుగుమట్ల పార్క్ అంట ఎడికెళ్ళి వచ్చింది పుట్టింది వెలుగుమట్ల పార్క్ కేసీఆర్ అధికారంలో నుంచి పుట్టింది వెలుగుమట్ల పార్క్ ఒక్కసారి ఏం చెప్పుకున్నా ఏం చేసినా సరే అభివృద్ధికి చిరునామా కేసీఆర్ పాలన మనం చేసిన అభివృద్ధి ఖమ్మం దాని అన్నింటినీ కూడా మీరు కొనసాగించుకొని మీరు వాటిని పూర్తి చేసి ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చండి నెరవేర్చే పని లేదు ఆ రోజు ఇక వచ్చినాం డిసెంబర్ 9 తారీఖు వస్తున్నాం మేము ఇచ్చిన గ్యారంటీ కార్డులు ఉన్నాయి వీటిని జాగ్రత్తగా భద్రంగా దాచుకోండి లోపల తాళం పెట్టుకోండి 9 తారీఖు తీసి పెట్టండి మేము ఇచ్చినవన్నీ కూడా మీకు అందరికి కూడా 9 తారీఖు ఇస్తున్నాం అన్నారు ఆ 9 తారీఖు రేపు వచ్చినప్పుడు 2 ఏళ్ళు అయ్యే పైకి ఏమి లేవు అన్ని అటకెక్కినాయి 420 హామీలు 420 హామీలోకి దేనికి దిక్కులేదు మైనారిటీ డిక్లరేషన్ అయిందా ఏమన్నా మైనారిటీ డిక్లరేషన్ లో ఒక్క పని నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 17% కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు దాన్ని చూసి అబ్బాయి చారి అనే అబ్బాయి వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నాడు నువ్వు బీసీలకి నువ్వేమిలా మహిళలకి మహాలక్ష్మి పథకం కింద దోక సరే రైతులు ఇక్కడ లేరు కానీ వాళ్ళకి చెప్పొచ్చిన వాళ్ళకైతే పంగనామాలే రుణమాఫీ పూర్తిగా ఎగ్గొట్టినావు రైతు 10 గుంటల భూమిని అంత విలువైన భూమిని ఇచ్చి 4 కోట్ల డబ్బులు ఇచ్చి దానికి పిల్లర్లు కూడా నెట్టే కేవలం చూడజేకి మనకి పేరు వస్తుందని కొత్త సాధికారం రావద్దని ఆటపెట్టినావు కదా మనం కొత్తదైనా చేయి కనీసం ఇంకోటి అది కూడా చేయలే పాతదానికి దిక్కులేదు ఆ రోజు ఎలక్షన్ల కోసం అని చెప్పి చాలా మాట్లాడారు కదా మరి ఇవాళ మాట్లాడేందుకు మూతులు ఎందుకు బీసుకుపోయి ఆ రోజు వాట్సాప్లో బాగా పేలింది కదా మరి ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఇంకా కూడా ఈ శుష్క వాగ్దానాలతోనే ప్రజలు వెళ్ళదీయాలని నేను అడుగుతా ఉన్నా అందుకని ఈ వేదిక ద్వారా 2 ఏళ్లు అయిపోతే ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉండగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటనేది
రేపు మనం భరోసాగా ఉండాలా. కేసీఆర్ మళ్ళా వస్తాడు, పక్కా మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళా ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన వస్తుంది. 24 గంటల కరెంటుకి ప్రతీక, పట్టణాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది, గ్రామాలు అభివృద్ధి చేసి, ఖమ్మం లాంటి నగరాన్ని అద్భుతమైన ఒక మరి మంచి మెరిసే తుడకలాగా తయారు చేసి ప్రజలకు అప్పగించడం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.